నెల్లూరు నగరంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలన్నింటినీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గం 15వ డివిజన్లో 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్న బాలకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ కక్షగట్టి కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఆయన ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఈ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఇలాంటి ఘటనలు నెల్లూరులో జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలకృష్ణారెడ్డికి అండగా నిలిచేందుకు ఇందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ సేవలను వినియోగించుకుని న్యాయ పోరాటం సాగించాలని, దీనిపై చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్టీ లీగల్ సెల్ను జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి ఘటనలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. వేటిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వారందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రాష్ట్ర పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేయడంతో పాటుగా కార్యకర్తలకు అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.